Hello, hi, welcome back to Healthy Life. This is Sirisha. Hope you all are doing good and safe. మనలో చాలా మంది మంచి డైట్ మీద ఫోకస్ చేస్తుంటారు. అంటే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రతిరోజు తీసుకోవాలి. ఎలాంటి న్యూట్రిషన్ మన బాడీకి అవసరం, ప్రతిరోజు ఎన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ అవసరము, ఎంత ప్రోటీన్ అవసరం, ఎంత ఫ్యాట్ అవసరం, గుడ్ ఫ్యాట్, ఇలా అన్ని వాళ్ళ క్యాల్కులేటివ్ గా వాళ్ళు మంచిగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? అండ్ అంటే ఎన్ని న్యూట్రియంట్స్ కావాలి మన బాడీకి అనేది వాళ్ళకి ఐడియా ఉంది, వాళ్ళు తీసుకుంటారు కూడా. అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ మీద కూడా ఫోకస్ చేస్తారండి. ఆల్సో వాటర్, ఇవన్నీ బాగా ఫోకస్ చేస్తారు. బట్ మెయిన్ థింగ్, ఇన్ని ఉన్నా కూడా దీంట్లో ఒక్కటి లేకపోయినా కూడా లైక్ కంప్లీట్ గా హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయరు. ఎందుకంటే ఆ ఒక్కటి చేయకపోతే కంప్లీట్ గా న్యూట్రియన్స్ అనేది వాళ్ళ బాడీకి అందదు. సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ కదా, ఏంటి అనేది. ఇంత మంచి న్యూట్రియన్స్ తీసుకుంటున్నారు ప్రతిరోజు, అంత మంచిగా నిద్రపోతున్నారు, అండ్ ఆల్సో లైక్ మంచిగా వాటర్ అనేది తీసుకుంటున్నారు, ప్రాపర్ జ్యూస్ ఇవన్నీ తీసుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ పుల్లింగ్ దెమ్ బ్యాక్ అంటే దాట్స్ ఎక్సర్సైజ్. సో ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది, ఎక్సర్సైజ్ రియలీ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ మేకింగ్ ద న్యూట్రియన్స్ అబ్జర్వ్ ప్రాపర్లీ బై అవర్ బాడీ. ఎందుకంటే ఒక పర్సన్ ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో వైటమిన్స్ అన్ని, అంటే ప్రతి ఒక్కరికి 114 వైటమిన్స్ అండ్ మినరల్స్ పర్ డే మన బాడీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా, మంచి వాటర్ తీసుకున్నా కూడా, ఐ మీన్ ఎలా వాటర్ తీసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను. సో ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను ప్రతి ఒక్కరికి ఎలా వాటర్ తీసుకోవాలి, ఎలా మంచిగా అబ్జర్వ్ అవుతుంది, మన బాడీ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది. సో అలా వాటర్ తీసుకున్నా, మంచి నిద్ర ఉన్నా కూడా, అండ్ మంచి కమ్యూనిటీ ఉన్నా కూడా, ఇఫ్ ఎక్సర్సైజ్ ఒక్కటి చేయకపోయినా కూడా లైక్ వాళ్ళు వెనకబడిపోయినట్టే. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఒకటి ప్రతిరోజు మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తే లైక్ వాట్ ఎవర్ ద ఫుడ్ వాట్ దే ఆర్ టేకింగ్, అంటే అంత మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నది అంత కంప్లీట్ గా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దే కెన్ లీడ్ మోర్ హెల్తీ లైఫ్, మోర్ హెల్తియర్ స్కిన్, మోర్ హెల్తీ ఆర్గన్స్, మోర్ హెల్తీ హెయిర్, ఇలా ప్రతి ఒక్కటి. లైక్ ఈ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేయాలి, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎవ్రీ వన్ టు గో టు జిమ్ అండ్ డూ. ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ జిమ్ లోనే చేస్తామని కాదు. లైక్ యూ కెన్ డూ మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్. నార్మల్ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయొచ్చు, బ్రిస్క్ వాక్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. లైక్ యూ కెన్ గో టు జిమ్ ఆల్సో 30 minutes. లైట్ వెయిట్స్ లిఫ్ట్ చేసే ఉంటుంది కదా, అది ఎక్సర్సైజ్ లాగానే ఉంటుంది. అండ్ ఆల్సో యూ కెన్ డూ స్కిప్పింగ్, ఆల్ జూంబా డాన్స్ ఆర్ లైక్ నార్మల్ డాన్స్ అనమాట. బాడీ మూవ్మెంట్ ఉంటూ ఎక్సర్సైజ్. ఇట్స్ నాట్ జస్ట్ ద హౌస్ హోల్డ్ వర్క్. హౌస్ హోల్డ్ వర్క్ అయితే ఎక్సర్సైజ్ కిందకి రాదు. ఇట్స్ వెరీ గుడ్. లైక్ ఇంట్లో పనులు చేస్తూ లైక్ మినిమం 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరు చేయాల్సి ఉంటుంది. సో అది మీరు ప్రతిరోజు చేస్తుంటే మీకే ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. లైక్ బాడీ ఎంత యాక్టివ్ గా ఉంటుందో, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా మంచిగా బూస్టప్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. మినిమం ఎక్సర్సైజ్ అనమాట. సో నేనేం అనుకుంటున్నానంటే ప్రతిరోజు రైట్ ఫ్రమ్ టుడే 1 minute ఆఫ్ ఎక్సర్సైజ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో విత్ ఇన్ 30 days 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. సో ఐ జస్ట్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు వర్క్ అవుట్.